అనేక గొప్ప సంస్కరణలతో పాటు ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక రంగాల్లో అనేక రూపాల్లో మరి వెంటాడినటువంటి ఇబ్బందులను తొలగించి ఒక నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి ఈ దేశ భవిష్యత్తును తరగతి గదుల్లోనే ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఏదైతే బడులు ఉంటాయో ఆ బడులను గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీకు తెలియంది కాదు, మనలాంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము గతంలో మరి విద్య అందని ఒక ద్రాక్షలాగా ఉండేది. కానీ ఆ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళ చెవులలో సీసం పోసినటువంటి పరిస్థితి మనం చూసినాం. చరిత్ర మనకు చెప్తుంది, ఏకలవ్యుడు లాంటి గొప్ప మరి విజ్ఞానులు అంటే గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బొటన వేలు కూడా కోల్పోవలసినటువంటి చరిత్ర ఆనాటి మను సంస్కృతి మూలంగా మనం ఎదుర్కొన్నటువంటి విషయం సార్. ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అంబేద్కర్ గారు. ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే, రాజ్యాంగం మనకి ఇంత గొప్ప హక్కులు ఇచ్చిందంటే దానికి మరి కారణమైనటువంటి ఒక దళిత బిడ్డ ఈరోజు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చదువుకోవడానికి కనీసం తరగతి గదుల్లోకైనా ఆ రోజులలో ప్రవేశం లేనటువంటి పరిస్థితి సార్. సో ఇట్లా మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, బాపూజీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, మరి మొదటి దేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎంతోమంది మహనీయులు విద్యను అందరికీ అందించడం కోసం కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం వచ్చే నాటికి మరి అందరికీ తెలుసు, కిటికీలు పలిగిపోయి డోర్లు విరిగిపోయి మరి కప్పులు కింద పడుతూ బాత్రూమ్ లేక ఇట్లా అనేక సమస్యలతోటి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి విద్యా వ్యవస్థ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా ఆ శాఖ ద్వారా వారు కొన్ని మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది సార్. ఈరోజు దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంలో 3751 రెసిడెన్షియల్ పాఠశాలలను, అదేవిధంగా 25,941 సాధారణ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నది. నాణ్యమైన విద్యను అందించడం, సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని వారికి సమకూర్చడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన సంపూర్ణమైన విలువలతో కూడినటువంటి విద్యను అందించే అత్యాధునిక విద్యా సంస్థలు నిర్మించడం, తద్వారా రాష్ట్ర భవిష్యత్ కోసం పౌరులను తయారు చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. 2024-25లో మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే అంటే రోజు రోజుకు అన్ని వస్తువులు పెరిగినాయి, కానీ విద్యార్థులకు తదనుగుణంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మనము గతంలో రేట్లు పెంచలేనటువంటి పరిస్థితి. 16 సంవత్సరాల తర్వాత 200% మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినటువంటి ఘనత ఈనాటి ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మరి డైట్ ఛార్జెస్ కూడా 40% డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క పెంపుదలకు ప్రత్యేకంగా ఒక మార్పు కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి పిల్లలకు మంచి భోజనం, మంచి విద్య, మంచి అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక ట్రైబల్ హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా మేము కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు చూస్తే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017 వరకు 950 రూపాయలు ఉండే అధ్యక్ష. అది ఇప్పుడు 1300 డైట్ ఛార్జెస్ 1330 పెరిగింది అధ్యక్ష. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 1100 ఉండే అధ్యక్ష. ఈరోజు 1540 రూపాయలు ఒక్కో విద్యార్థికి ఈ నేటి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీకి 1500 రూపాయలు 17లో ఉంటే ఈరోజు 2100 రూపాయలు మరి ఈనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర మనము విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఇది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సవరించిన కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మరి చూస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాలికలకు 2008 వరకు
55 రూపాయలు ఉంటే అది 175 రూపాయలు నేటి ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క శాఖ ద్వారా సీఎంగా వారు ఇది నిర్ణయం తీసుకొని ఇది పెంచడం జరిగింది అధ్యక్ష. బాలికలు 8వ తరగతి నుంచి 10వ తరగతి మరియు 8 నుండి 10 మరియు 11 సంవత్సరాల వయసు పైబడిన బాలికలు 75 రూపాయలు 2008లో ఉంటే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చి 275 రూపాయలు పెరిగినాయి అధ్యక్ష. అదేవిధంగా 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాయ్స్ హెయిర్ కటింగ్ ఛార్జెస్తో పాటు గతంలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష. 8th నుండి 10th వరకు మరియు 11 ఇయర్స్ పైబడినటువంటి అబ్బాయిలకు హెయిర్ కటింగ్ ఛార్జీతో పాటు గతంలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మరి ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి, కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగిందనేది అవాస్తవం. ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. గత 10 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున బల్లి పడ్డది, వానపాం పడ్డది, అదేవిధంగా జెర్రీ పడ్డది, ఇట్లా అనేకంగా కూడా మరి వేల మంది అస్వస్థకు గురైన మాట వాస్తవం. ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే రోజులలో రాకూడదు, ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో ఒక పెనుమార్పులను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఆహార భద్రతా కమిటీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆహారం కల్తీ కాకుండా నిరోధించడానికి, విద్యార్థులకు సురక్షితమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను, సంస్థాగత స్థాయి ఆహార భద్రతా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఆహార భద్రతా కమిటీ నాణ్యత, పరిశుభ్రత పట్ల రోజువారీ పర్యవేక్షణ చేపడుతుంది. అక్కడ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, వార్డన్ తదితర వాళ్ళతోటి మరి సిబ్బందితో ఈ యొక్క ప్రమాణాలు సాధించడానికి, భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ఓరియంటేషన్ మరియు అవసరమైనటువంటి పద్ధతులను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కామన్ డైట్, కంపల్సరీ డైట్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని ఆల్రెడీ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి మొన్న మేమందరం కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులతో కలిసి నూతనంగా ఏదైతే డైట్ అండ్ కాస్మెటిక్ ఏదైతే అమల్లోకి వచ్చిందో మరి వారితో కలిసి భోజనం చేసి భోజనం యొక్క నాణ్యత ఎలా ఉండాలో కూడా వాళ్ళ కామన్ డైట్ అనేది ఎక్కడికక్కడ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, హాస్టల్స్లో బోర్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిన్సిపాల్ కానీ, వార్డన్స్ కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చేయాలి, చేయనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్కి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విధమైనటువంటి ఆహార ప్రణాళికలను ఏర్పాటు చేయడమైంది. డైట్ తయారీ, సర్వీసింగ్ మెథడాలజీని ప్రమాణీకరించడం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల పాఠశాలల్లో పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ నిబద్ధత భారతదేశంలోనే మొట్టమొదటిసారి మరి ఇక్కడ మనము స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్టోరేజ్ ప్రాంతాన్ని ప్రమాణీకరించడం, కిచెన్ ఫ్లోరు మేనేజ్మెంటు, సేకరణ, పంపిణీ ఏర్పాటుతో పాటు డైనింగ్ ఏరియా నిర్వహణ, ఆహారం మరియు అందించే ప్రక్రియలు, ఆహార సరఫరా నాణ్యతను నిర్ధారించడంతో పాటు ఆహారం కలుషితం కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలను తొలగించే విధంగా ఫుడ్ పాయిజనింగ్ అనేది కూడా అక్కడ లోకల్గా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఖచ్చితంగా నీట్నెస్ మెయింటైన్ చేయాలని కూడా మరి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. ఆ రకమైనటువంటి గైడ్లైన్స్ కూడా మరి ఈ పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ తెలంగాణ ప్రభుత్వము మరి ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక మూస పద్ధతిలో పోకుండా ఈరోజు మానవ వనరులను అంటే ప్రజల యొక్క డిమాండు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆ పద్ధతిలో కూడా ఎడ్యుకేషన్ అనేది కొనసాగించాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా
మీకు తెలుసు మరి స్కిల్ ఇండియా ఈ యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడుతున్న ఏకైక సంపూర్ణ కాంప్లెక్స్లో వివిధ సొసైటీల కింద నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలను సమ్మిళితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దూరదృష్టితో కూడుకున్నది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం 24-25లో మరి ఈ సంవత్సరంలో 54 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయడం జరిగింది. ఆ పాఠశాలల నిర్మాణం కోసం 2,500 కోట్లను కూడా మరి మన ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చి రాగానే చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి స్కూళ్లను రిపేర్ చేయాలి, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్మ ఆదర్శ పాఠశాలను కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మహిళా గ్రూప్ సభ్యులతోటి ఆయా గ్రామాలలో ఉండేటువంటి పాఠశాల స్కూళ్ళల్లో అక్కడ లోకల్ ఎస్హెచ్సి గ్రూప్ మెంబర్స్ తోటి కమిటీస్ కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీల ద్వారా దాదాపుగా రాష్ట్రంలో 25,941 ప్రభుత్వ పాఠశాలలు, 495 కేజీబీలో అత్యవసర పనుల నిర్వహణ కోసం మరి డబ్బులు కేటాయించి పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో తాగునీటి సౌకర్యాలను కల్పించడం, తరగతి గదుల విద్యుద్దీకరణ, చిన్న తరహా మరమ్మతుల పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో అంటే ఉనికిలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, వీటి నిర్వహణ, బాలికల మరుగుదొడ్ల నిర్వహణ, ఈ పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను పాఠశాల స్థాయి స్కూళ్ళలో అక్కడ లోకల్గా ఉండేటువంటి మెంబర్స్ తోటి మరి నిర్మాణం చేయడం జరిగింది. లోకల్ వాళ్ళే పాఠశాల కమిటీలకు గ్రామ సంస్థ ప్రాంతీయ స్థాయి సమైక్య అధ్యక్షుడు చైర్పర్సన్గా ఉండేటట్టుగా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. 14,737 పాఠశాలల అత్యవసర నిర్వహణ పనులు పూర్తయ్యాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 657,9,00,000 రూపాయలను ఈ యొక్క పునరుద్ధరణ, ఈ రిపేర్స్, వీటన్నిటి కోసం కూడా మరి కేటాయించి పని చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బోధనేతర సిబ్బంది రిక్రూట్ కూడా మరి సాధారణ స్కూళ్ళల్లో పాఠశాలలో 10,006 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 10,225 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో మరి భర్తీ చేయడం జరిగింది. మీరు చూస్తే దాదాపుగా 2 దశాబ్దాలుగా కూడా పదోన్నతులకు నోచుకోనటువంటి టీచర్స్కు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అధ్యక్ష. సాధారణ పాఠశాలలో 8,630 లాంగ్వేజ్ పండిట్ల అప్గ్రేడ్ పదవులను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,848 పీఈటీల అప్గ్రేడ్ పదవులతో పాటు 21,419 టీచర్లకు పదోన్నతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 3,424 టీచర్లు, 63 మంది బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించడం జరిగింది. వివిధ ఇన్స్టిట్యూషన్లలో దాదాపు ఒక దిక్కేమో మరి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళదైతే దాదాపుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెండింగ్లో ఉండే వాళ్లకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్లో ఇంకా మిగతా టీచర్స్కు 8 సంవత్సరాల తర్వాత మరి పదోన్నతులు కల్పించడం జరిగింది సార్. దీని మూలంగా వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి మానసికంగా మేము అవకాశం ఉన్నా కూడా మాకు ప్రమోషన్స్ రాలే, అవకాశాలు ఉన్నా కూడా మరి ఒకే చోట చాలా ఏళ్ళుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంత ట్రాన్స్ఫర్స్ కూడా చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని అదేవిధంగా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కూడా జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మేము చాలా మార్పులు తీసుకొచ్చినాం, చాలా గొప్పగా చేసినామని చెప్పారు. సరే, ఒకప్పుడు గ్రామాలలో విద్యుత్ అనేది చాలా తక్కువ ఉండేది కొన్ని ఏళ్ళ క్రితం. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో 12% అక్షరాస్యత ఉండేది. ఇప్పుడు మనం పెంచుకుంటూ వచ్చినాం. అట్లనే స్కూళ్ళల్లో గత కొంతకాలంగా మారుతున్నటువంటి
స్కూల్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా కరెంటు కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉచిత విద్యుత్తును మనం అక్కడ ఈ సంవత్సరం ఒక్కంటికి 118 కోట్ల వ్యయంతో 26,858 ప్రభుత్వ పాఠశాలన్నింటికి కూడా సంవత్సరం ఒక్కంటికి 200 కోట్ల వ్యయంతో 3,242 రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును కూడా సమకూర్చడానికి తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం 5వ తారీఖు 9వ నెల 2024వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని పాఠశాలలో మరి ఫ్రీగా ఉచిత విద్యుత్తును అందించాలి. ఆ సౌకర్యాన్ని కూడా అన్ని పాఠశాలలో మరి కనెక్షన్స్ కూడా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం కూడా మరి కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే మన ప్రభుత్వం నుంచి 40 రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంది అధ్యక్ష. వాటిని కూడా మరి రేట్లు పెంచి గతంలో ₹5.45 ఉంటే మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹6.19 పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ₹8.17 ఉన్నటువంటి మరి 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 6th నుంచి 8th వరకు ₹9.28 పెంచడం జరిగింది అధ్యక్ష. 8 నుంచి ₹9.28 పెంచడం జరిగింది. ₹10 ఉన్నటువంటి ఇంటర్ వాళ్ళది ₹10.67 ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును ₹17.78కు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 21,19,439 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో 9 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2 జతల యూనిఫారాలను అందించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గతంలో కుట్టుగూలి ₹50 ఉండే, కానీ మధ్య దళారులు కూడా ఎంటర్ కాకుండా ఈ యొక్క కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను బలోపేతం చేయాలని ₹50 ఉన్నటువంటి మరి యూనిఫామ్ రేటును ₹75 కూడా మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది అధ్యక్ష. తద్వారా 30,000 మంది సభ్యులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. 30,000 మందికి ఇందులో లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ టైం స్కూళ్ళ నిర్వహణ, గతంలో చూస్తే స్కూళ్ళ నిర్వహణ గ్రామ పంచాయతీలకు ఒప్పజెప్పేది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ నిర్వహణ ఒక స్పెషల్ ఫండ్ అనేది లేకపోవడంతో నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉండే. సో ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థ మోడల్ స్కూళ్ళకు కూడా 2024-25లో సంవత్సరంలో స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. ఈ గ్రాంట్స్ ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, మొక్కలకు నీరు పోసుకోవడం కానీ, పాఠశాల ఆవరణను శుభ్రపరచుకోవడం కానీ, వాళ్ళకు లోకల్గా అంటే స్కూల్ ప్రెమిసెస్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో సౌకర్యవంతంగా ఉండేందుకు నీట్నెస్ కోసం మరి విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా ఈ యొక్క గ్రాంట్ను మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష. పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల కోసం ప్రభుత్వం ఇప్పుడు 136,10,00,000 మొత్తాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులను ఎస్హెచ్జి గ్రూప్ల ద్వారానే, ఎందుకంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు మనం పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ బిడ్డలే అక్కడ చదువుకుంటారు. సో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక స్పెషల్ కేర్ కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వము వారికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మరి ఏ ఒక్కటి కూడా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ, నా డబ్బుల కేటాయింపు కానీ, గురుకులాలకు కూడా గతంలో కొన్ని పెండింగ్ బిల్స్ అవన్నీ ఉన్నా కూడా మన ప్రభుత్వంలో క్లియర్ చేసి ఇలా విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఈ దేశ మానవ వనరులు అనేటువంటి లక్ష్యంతో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక విద్యార్థిగా నేను కూడా ఒక మావర్మూల గ్రామాల నుంచి వచ్చి నిత్య విద్యార్థిగా రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై LLM విత్ సక్సెస్ఫుల్ సార్. ఈ మధ్యనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా నేను ఎక్కడో ఉద్యమాల నుంచి వచ్చి
చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నా జీవితంలో నేర్చుకున్న అంశం సార్. మనతోటి అన్నీ పోయినా కూడా జ్ఞానం కానీ చదువుకున్నది కానీ ఎవరు గుంజుకోలేనిది. మన జీవితంలో అనేక మార్పులు, మన రకరకాల వ్యక్తులు, వ్యవస్థలు, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇది మాత్రం పక్కాగా ఎడ్యుకేషన్ అనేది మనతో ఉంటుంది. వేల మందికి మనకున్న జ్ఞానాన్ని పంచవచ్చు. సో అట్లాంటి మానవ వనరులను మనం తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మేము ఆ ప్రాంతాల నుంచి, ఆ మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పటికి కూడా చదువుకోవాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి విద్యార్థులకు మాలాంటి వాళ్ళం కూడా చెప్పుకుంటూ ఉంటాం, అరే మేము ఇంకా మా చదువులు ఆపలేదు, ఇంకా చదువుకుంటున్నాం, మీరు బలంగా చదువుకోండి. దానికి బలహీనమైనటువంటి ఆహారం ఉంటే వాళ్ళు నిజంగా ఆకలి ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈయన మన ప్రభుత్వం మరి ఈ అన్ని డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి ఈ ఫుడ్ పాయిజన్ లాంటివి కూడా ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ ఆహార భద్రతా కమిటీ కానీ ఇవి ఏర్పాటు చేస్తూ మిగతా అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఏం చేసినా మనం పిల్లల భవిష్యత్తు మనం అంటాం, మనం ఏం చేసినా ఎందుకోసమే అని పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఈ దేశ భవిష్యత్తు మన పిల్లల చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల్ని అద్భుతంగా రాణింప చేసేందుకు అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరం సమదృష్టితో సమన్వయంతో మన విద్యాలయాలను అదేవిధంగా మన విశ్వవిద్యాలయాలను అన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దే విధంగా అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్, చాలా సంతోషం సార్, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మంత్రి గారు సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ, దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా, మీ మీద మాట్లాడితే రాజకీయ కోణం ఆలోచించకండి, విమర్శగా భావించకండి, దయచేసి దాన్ని సూచనగా భావించుకొని సరిపడే విధంగా భావి తరానికి భవిష్యత్తు అందించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా సభ్యులం కొడుతుంది. అధ్యక్ష సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా కోడి చేశారు, సంతోషం. అంబేద్కర్ గారు కోడి చేశారు, చాలా సంతోషం. ఈరోజు వారు చెప్తూ డైట్ ఛార్జెస్ గురించి చెప్పారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పారు, హెయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్పారు, సంతోషం. కిచెన్ ప్లాట్ఫారంలు, ఫ్లోరింగ్ అన్నీ పెంచారు. కానీ ఆ మంత్రి గారు మేము ఆశపడ్డాం, 15 సార్లు ఎలకలు కొరికిన మా బిడ్డ భవానీ గిట్టు గురించి చెప్తే కావచ్చని మేము ఆశపడ్డాం. ఖమ్మం జిల్లాలో 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆసిఫాబాద్లో మా బిడ్డ, గిరిజన బిడ్డ శైలజ చనిపోయిన దాని గురించి చెప్తారు కావచ్చని భావించాను. నిమ్స్లో, ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది, ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష. కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది, నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, దాని నుంచి మాట్లాడలేదు అధ్యక్ష. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టలే ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూడంగా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష మాకు విద్యను అందించిండ్రా, విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. అధ్యక్ష నేను తమరు ఓలేపిన ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇంకా ఓలేపిన మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము.
మీరు భారంగా భావిస్తున్నారా? అదే చెప్దామని మేము అధ్యక్ష వారు జవాబు చెప్పినప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 14 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పడితే అధ్యక్ష మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏం కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు కడుతున్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష సాక్షాత్తు వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్లో చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏడు వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష, మీకు ఏం తెలుస్తుంది? కడుపు బాధ గవర్నమెంట్ స్కూల్లో చదవలే. మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే. మంత్రిగా ఉన్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు అవట ఎవరిస్ట్ నుంచి దాఖలాలు అవటమట. ఈ పేపర్ కటింగ్స్ మీకు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ₹1 మెచ్చార్జీలు పెంచకుండా, ₹1 వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులు ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లు అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరు కాదు, నలుగురు కూర్చొని ఒక మెనూ తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెనూ ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చేసినాం. గుడ్డ ₹5 ఉంటే ₹3 మీరు టెండర్ ఇస్తారు. ఓ పద్ధతి లేదు, సప్లై ఏమవుతుందో తెలియదు. ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. మా ప్రభుత్వాలు అడిగింది, మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరిచేయండి, మేము చేయంగా కొన్ని మిగిలినాయి అని ఎప్పుడన్నా సూచన చేశారు అధ్యక్ష? రాజకీయం చేయొద్దంటారు, వారు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్రకోణంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా శాసనమండలి చర్చ జరిగింది. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదు. గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో 100 మంది సీఓలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి? ఊరికైనా మాటలు ఒక వైస్ ఛాన్సలర్ వేరే, ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. దయచేసి వాస్తవాలను మాట్లాడమండి, సద్విమర్శ చేయమనండి, ప్రభుత్వం సలహా చెప్పమని తీసుకుంటాం, కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోమనే మాట మనం చేస్తాం. స్పీకర్ సార్ స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది, 1 నిమిషం మాట్లాడినాం. నాకు అరగంట 40 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అరగంట 40 నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు, 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేగా ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివయి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలివయి, మీరు అధ్యక్ష గౌరవ మంత్రి గారు నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతుంది?
అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్లాడినా నేనెక్క నీ నాయకుడు ఉన్నాడు చేరు పటాకు కుక్క పటక నన్నల్లే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష రాసారి ఎన్నికనే అవుతుంది నేను నా పార్టీ నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు అయితే ఎట్లా ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మాట్లాడు మీరు పర్సనల్ నువ్వు కూడా మొదటిసారి అయినావు ఆ మాట మాట్లాడడం తప్పు మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి రోజు రికార్డులో తొలగించారు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వేసినా వాడుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కదా అధ్యక్ష మొదటిసారి అయినా 2 సార్లు అయినా 3వ సారి అయినా సభా సాంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడై రెండవది 2 రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష శిక్షణ పొందడానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నికైన వాళ్ళు కూడా శిక్షణ పొందిన అధ్యక్ష ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చినా 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ సభ్యులు దయచేసి వారు కోరుతా ఉన్నాను ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్ వారు ఏం మాట్లాడారు అధ్యక్ష వారికి సంబంధించి చదువు మొదలైందని మాట్లాడింది ఎక్కడ అన్పార్లమెంటరీ వాడినరు అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ సార్ మై పాయింట్ ఈజ్ హానరబుల్ మెంబర్ని కోరుతా ఉన్నాము సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వం విస్మరించింది అది పక్కన పెట్టండి మా ప్రభుత్వానికి చాలా దగ్గర సబ్జెక్ట్ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ అది మంచి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము సంవత్సరం అయింది ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి ఈ విధంగా చేయాలి మీకు గొప్ప అనుభవం ఉంది 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే చెప్పండి సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్ నేను కమలాకర్ గారికి కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నా గంగుల కమలాకర్ మీరు నాకు అవకాశం వచ్చిండ్రు మీరు ఇచ్చిండ్రు నేను మాట్లాడుతున్నా అధ్యక్ష షేరు పటాకన్నా పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా దొంగటి పని అనలే నేనేనా నేను ఏమనలే నేను మీరు ఏం మాట్లాడినో గదే మాట్లాడుతున్నా దొంగడి పెడపలే నేను కళ్ళు వేనే ఎడవలే నేను కళ్ళు వేనే నన్ను చంపురు నేను ఏమనలే అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చారు గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వాటితో మాట్లాడితే అయిపోవా వెల్ఫేరు ఆ దొంగ ఏడుపులు దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా అని మీరు చెప్పాలి కదా మంత్రులకు నాకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం ఈ నేను మాట్లాడలే కుక్క చేరు పటాక అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాక ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష అది నేను అన్నది కాదు మాట నేను అన్నది కాదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాలు కూడా ముఖ్యం అధ్యక్ష అది కూడా చెప్పాలి తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు ఎవరైనా పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం కష్టం వచ్చిన నష్టం మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇంకా చాలా చేయాలంటే అతను వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం స్పీకర్ సార్ ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడను అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినా పారిపోయిన వర్డ్స్ అంటాను ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా నేను ఎందుకు మాట్లాడాలి కరీంనగర్లోంచి ఎందుకు పారిపోయినా అన్నానా నేను అన్నానా ఆ వర్డ్ ఎందుకు అన్నారు జిల్లా ఇచ్చి పెట్టిపోతారు అది పద్ధతి కాదు మీరు మంత్రిగా చేసిర్రు మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష వారి అనుభవాన్ని చూపెడతలేరు ఇంత మాట్లాడుతున్నారు కదా నేను ఒకటే గుర్తు చేస్తా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి
సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో కాదు. సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకో, మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు, మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు, హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు, ఎడబై పోటీ చేసిర్రు, అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్ హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు, కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా, పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం, పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే నువ్వు విడ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం, ఈ సభలో 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతానా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులం. నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు, వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్ల గుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చేయండి, రికార్డులో తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇది అంతా కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. సార్ వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్ వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది ఇట్ ఈస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను ఈరోజు కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్, సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, గత ప్రభుత్వానికి సంబంధించి ఆ 10 సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు, అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్? ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు. లేదండి మీరు ఎట్లా అండి, మీరు మాట్లాడితే ఎట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని, వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. ఎట్లా సార్ ఏం సార్ ఇది? వారికి ఇంట్రెస్ట్ లేదు. హాస్టల్ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు
తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి హర్షించబోయేది. నేను కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారు అనుకున్నా. ఆయన ధన్యవాదాలు చెప్పలేదు ఎట్లా అధ్యక్ష? ప్రశాంత్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కొద్దిగా సభలో సభ్యుల మధ్య ఏమైనా ఆవేశాల్లో ఏమైనా జరిగితే వారు కొద్దిగా దాన్ని కన్సైల్ చేసి మాట్లాడారు సార్. వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని అట్లా చేసాం సార్. ఇప్పుడు ఇది డెఫినెట్గా మంచి సబ్జెక్టు, పేద పిల్లలకు విద్యకు సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మంచిగా చర్చ జరగనియండి సార్. ఇరువైపులో ఏమైనా ఆవేశాలు ఏమైనా అయితే, ఏమైనా మాటలు దొరికితే ఇద్దరిది కూడా తమ పరిశీలించి తీసేయండి సార్. ఇందరితో ఆపేసి లెట్ హిమ్ కంటిన్యూ హిస్ డిస్కషన్ సార్. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగుల కమలాకర్ గారు. ఆ గురించి సభలు అందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటా సార్. ఎప్పుడు నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడా సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసిన నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి అటు ఏ కూడా ప్లీజ్ అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు, దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడింది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేదా అధ్యక్ష? నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినా చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞాత ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను గంగుల కమలాకర్ గారు కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత ఉంటుంది కానీ అధ్యక్ష తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలు కూడా చదవాలని తప్పన ఉంటుంది అధ్యక్ష. కానీ కుల వృత్తుల మీద ఆధారపడి తండ్రికి కొడుకు చదవాలన్న కూడా తండ్రి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడంగా చాలా వరకు కూడా చదివించే పరిస్థితి లేకుండా అధ్యక్ష. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కూడా తక్కువ కొన్ని ఉంటుండే. బిడ్డ చదువుకోవాలనవడంగా ఎక్కువ స్కూల్ ఎక్కడం వలన చదువు అర్ధాంతంగా మూసారు అధ్యక్ష. ఆ రకంగా 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం గురుకులాలు పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు సంఖ్యాపరంగా వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పి ప్రప్రతంగా దేశంలోనే ప్రప్రతంగా ఈ భువనగిరి జిల్లాలో అంటే ఇప్పుడున్న నల్గొండ జిల్లాలో సర్వేలో మనకు 1971లో గురుకులం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మేబీ 71 దాని కూడా 72 కావచ్చు. సర్వేలో స్కూల్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత కూడా ఎక్కువ స్కూల్ గురుకులాలు లేవు, కానీ సంఖ్యాపరంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని ఆలోచన అవడంగా చదవలేకపోయారు అధ్యక్ష. ఇది ఇస్ ద ఫ్యాక్ట్. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండగా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష బీసీలకు సంబంధించి మాత్రం కేవలం 19 గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష. మరి 19 గురుకులాల్లో ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష? 7,500 మంది విద్యార్థులు మొత్తం చదువుకున్న పరిస్థితి. అంతే ఉన్నారు విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ఉన్నారు, కానీ ఇంకా లక్షల మంది విద్యార్థులు చదువుకోవాలనగా గురుకులాలు సరిపోలే, 19 ఉన్నాయి. ఆ రకంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడంగా చదువుకోలేకపోయారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 19 గురుకులాలే ఉండే, 7,500 మంది విద్యార్థులు మధ్య చదువుకునేవారు. అది కూడా 9th 8th కాగానే 10th తర్వాత మళ్ళీ నో కాలేజెస్, నో డిగ్రీ కాలేజెస్. అర్థంగా 10thకే చదువు మానిపోయిన పరిస్థితి ఉండే. ఇంటర్మీడియట్ చదువుకుందామని ఉండగా డబ్బులు లేకున్న పరిస్థితి. సో అట్లా కేసీఆర్ గారు మరి బడుగు బలహీన వర్గాలు చదివించాలి, గురుకులాలు పెట్టాలి అని చెప్పేసి ప్రప్రథంగా ఈ దేశంలోనే
ప్రప్రథంగా 2014లో గురుకులాలు స్టార్ట్ చేసింది అధ్యక్ష కేసీఆర్ గారు. ఎవరు చదువు చెప్పారు, ఎవరికైనా చదువు చెప్పిన డెఫినెట్గా వి హావ్ టు అప్రిషియేట్ అధ్యక్ష. 2016లో 4 గురుకులాలు స్టార్ట్ చేశారు అధ్యక్ష. 2017లో బీసీలకు సంబంధించిన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కటి 119 గురుకులాలు అధ్యక్ష. 2017లో అధ్యక్ష మళ్ళీ డిమాండ్ బాగా ఉన్నది, ప్రతి గురుకులాలో బీసీలు చదువుతున్నారని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు 2017లో మళ్ళా 119 గురుకులాలు బీసీలు చెందింది అధ్యక్ష. ఇంకా డిమాండ్ ఎమ్మెల్యే నుంచి పిల్లలు చదువుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని చెప్పేసి మళ్ళీ డిమాండ్ అధ్యక్ష. మళ్ళీ 33 గురుకులాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తము 294 గురుకులాలు కేవలం బీసీలకే చెప్తుంది అధ్యక్ష. అది ఎప్పటివరకు 10th. మరి 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఆపుతారా? నో. 10th తర్వాత ఆపకూడదని చెప్పింది అధ్యక్ష. ప్రతి స్కూల్ను ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసిండ్రు, ప్రతి స్కూల్ని ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిండ్రు. చదువుకున్న బిడ్డ కాలేజీ పోవాలి, కాలేజీ తర్వాత మళ్ళీ ఆగుతుందని చెప్పి కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజ్ ఉండగా 33 డిగ్రీ కాలేజ్ ఉండగా తెలంగాణ రాష్ట్రం బీసీలకు చేసింది అధ్యక్ష. ఇది కేవలం బీసీలకు సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష ఎంత ఉన్నారు? ఎస్సీలకు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఎస్సీలకు చెందిన కేవలం 135 గురుకులాలు ఉండే అధ్యక్ష. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిషనల్గా 130 పెట్టారు. అలాగే ఎస్టీకి చెందినది 2014 ముందు 92 గురుకులాలే ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 180 గురుకులు అడిషనల్గా పెట్టారు. మైనార్టీలకు 12 గురుకులాలు ఉండే తెలంగాణలో. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 205 చేయడం వలన ఈరోజు అధ్యక్ష 2014 ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? 7580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఈరోజు గురుకుల చదువుకునలేదు అధ్యక్ష. అదే నేనేమంటున్నా ఈ యొక్క గురుకులాల సంఖ్య పెంచిరు. ఈరోజు తల్లిదండ్రులంగా ఒకటే ఉండే, నేను చదివించకున్నా నా కొడుకు చదువుతుందని చెప్పి సంతోషపడ్డాడు అధ్యక్ష. ఈ యొక్క 1029 గురుకులాలను మీరు నిజంగానే సంవత్సరానికి 119 గురుకులాలు పెంచుకుని పోయినాక అధ్యక్ష, మరి ఈరోజు సంవత్సరం కాలమైంది, మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులం పెంచే ఆలోచన ఉన్నదా? అది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రప్రథంగా అధ్యక్ష అది కూడా మాట్లాడతా, ఇంగిటంగా మాట్లాడతా. ప్రప్రథంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష బీఎస్సీ అగ్రికల్చర్ తప్పన అధ్యక్ష. కానీ ఎక్కడ చదువుకోవాలన్నా ఒక్కొక్క కోర్సుకు సుమారు 25 లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. 20 లక్షల రూపాయలు మహారాష్ట్ర చదువుకుని ఓపికలేక చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివే పరిస్థితి లేకుండా అధ్యక్ష. కానీ ప్రప్రథంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో బీసీలకు గురుకుల డిగ్రీ కాలేజ్ దట్టు అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చింది కేవలం భారతదేశంలో 2 కాలేజ్ అధ్యక్ష. 2 కాలేజ్ ఒకటి వనపడుతుంది అధ్యక్ష, ఒకటి కరీంనగర్ జిల్లాలో ఇది మొగ్దుంపూర్లో బీసీకి సంబంధించిన అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కాలేజ్ గురుకులం అధ్యక్ష. కాలేజ్ భారతదేశంలో 25 లక్షలు పెట్టే సోమతైన వాళ్ళగా ఉచితంగా 20,000 రూపాయల లోపల ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కంపెనీ పరిస్థితి వచ్చింది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఆ రోజు బీసీ గురుకులాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీలు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి 1,20,00,000 కంపౌండ్ పెట్టుకొని 40 ఎకరాలు చదరం చేస్తే దాని తర్వాత 1 రూపాయి మీరు రిలీజ్ చేయలేదు. దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. 2 గురుకులాలను డిగ్రీ కాలేజీలను కంప్లీట్ చేసి తనకు శ్రద్ధ వహించండి. రెండో అధ్యక్ష, కాంట్రాక్టు టీచర్ స్థానంలో పర్మనెంట్గా మా సోదరిమణిగా చెప్పారు, పర్మనెంట్ చేసే శుభం. పర్మనెంట్ ఉద్యోగాలను కేసీఆర్ గారు ఆ రోజు సుమారు 1,500 మంది టీచర్లుగా పర్మనెంట్ చేయడం అధ్యక్ష మీరు నియమించారు. మీరు కూడా ఈసారి బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈరోజు వేకెన్సీ కూడా నింపలేక పరిస్థితి అధ్యక్ష. దాన్ని వెంటనే మంచి ఫ్యాకల్టీ ఇస్తే మంచి చదువుతారు కాబట్టి ఉపాధ్యాయులు మొత్తం రిక్రూట్ చేయమని పర్మనెంట్ టీచర్ని చేయమని చెప్పేసి నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష
కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ ఉంది, క్రీడా అకాడమీ. ఇవన్నీ కూడా నేనేదో చెప్తలేను, ఇట్స్ ఆన్ రికార్డ్. మీ గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగినా, ఏ గురుకులం యొక్క డైరెక్టర్ అడిగినా మొత్తం చెప్తారు అధ్యక్ష. ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవ చేస్తే, గౌలుదుడి ఇక్కడ గొడవ చేస్తే ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. దయచేసి నేనేమంటున్నా, ఆ స్పోర్ట్స్ అకాడమీలను ముయ్యకుండా కంటిన్యూ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వ రిక్వెస్ట్ అధ్యక్షను. అధ్యక్ష, సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టినాం మన పిల్లల కోసం. ఎవరు అధ్యక్ష? ఒక బడుగు వర్గాల ప్రవీణ్ కుమార్ సార్ లాంటి కానీ మల్లేపట్టి లాంటి వాళ్ళు ఇష్టంగా కష్టంగా పనిచేయాలి, మన బిడ్డల భవిష్యత్తు అని చెప్పి కసిగా పనిచేసారు పాప వాళ్ళందరూ. అందుకే మంచి రిజల్ట్ రావడం అధ్యక్ష. ఈ రోజు సమ్మర్ క్యాంపులు పెట్టడం వల్ల ఈరోజు దేశంలో ఉన్న గొప్ప యూనివర్సిటీలో మన వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్న అధ్యక్ష. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపులు లేవు అధ్యక్ష. దాంతో ఢిల్లీ లాంటి యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ లేకుండా పోయిన అధ్యక్ష. ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో మన వాళ్ళు సుమారు 300 మంది అడ్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు కూడా ఒక 10 మంది అడ్మిషన్ తీసుకో పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, మా యొక్క గౌరవ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, భారతదేశంలో ప్రప్రథంగా బీబీ నగర్లో అధ్యక్ష, బీబీ నగర్లో ఈ డిఫెన్స్ అకాడమీకి చెందాలి, డిఫెన్స్ అకాడమీలోకి పోవాలి, మనం బిడ్డలందరూ ఆర్మీలో సెలెక్ట్ కావాలి, పైలట్ కావాలి, డిఫెన్స్లో అడ్మిట్ కావాలని చెప్పి ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టి అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ సంబంధించి. అందులో అది చూసి భారతదేశంలో గొప్ప కాలేజ్ అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు మనకు పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లకు ఇచ్చింది అధ్యక్ష. అక్కడ యుద్ధ ట్యాంకర్లు అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసింది అధ్యక్ష. ఇంకో ఇది నిజంగా అధ్యక్ష, ఇది 700 మంది విద్యార్థులు డిఫెన్స్ సెలెక్ట్ అయిన అధ్యక్ష. అందులో ఉన్న యుద్ధ ట్యాంకర్లో ఈరోజు చెత్తలున్న పరిస్థితి వచ్చేది, దాన్ని మూసేసిన అధ్యక్ష. అందులో సోషల్ వెల్ఫేర్ బిడ్డలు ఈరోజు డిఫెన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు సుమారు 700 మంది బిడ్డలు సెలెక్ట్ అయిన అధ్యక్ష. మూసేస్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది అని కూడా మీకు చెప్తా అధ్యక్ష. ఇగో ఈ పిల్లలందరూ ఇది తమరికి మీ ద్వారా మాకు పంపిస్తా గవర్నమెంట్కు. ఇమ్మీడియట్గా బీబీ నగర్లో డిఫెన్స్ అకాడమీని ఓపెన్ చేసి రన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదే ఆ భారత సైన్యం ఇచ్చిన యుద్ధ ట్యాంకర్లో తొందరగా నెలకొల్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియా అని మీరు తీసుకొస్తున్నాను, సంతోషం. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, 600 విద్యార్థికే ఇంత కలుషితం వాతావరణం అన్నారు, కలుషితం ఆహారం అన్నారు. మరి యంగ్ ఇండియా దాంట్లో 2500 మందిని మేనేజ్ చేయగలుగుతారా ఒకటే స్టాఫ్ తోటి? మరి స్టాఫ్ను పెంచుతారా? మరి యంగ్ ఇండియా సొసైటీ తీసుకొస్తే ఈ గురుకులాలు ఉంటాయా? గురుకులాలను తీసేస్తారా? ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. గురుకులాలు అన్నీ తీసేసి యంగ్ ఇండియా సొసైటీని తీసేస్తే పెడతారా? అది విధంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలని చెప్పి మేము దయచేసి యంగ్ ఇండియాని పెట్టుకొని మీ స్కిల్స్, కానీ గురుకులాలు మాత్రం ఎట్టిపోవడంగా ఆపద్దని చెప్పేసి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగిత్యాల్లో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకో ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష. జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్లు కాల్ఫర్ చేయలేదు? ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు? అది ప్రభుత్వం చెప్పాలి. ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ జగిత్యాలలో కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. విప్పు గారు మీ తర్వాత ఆన్సర్ చేయండి అందరూ. అధ్యక్ష, జనరల్గా సెకండ్ సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ పిలుస్తారు అధ్యక్ష. కొత్తగా ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ రావద్దు, ఒక తల్లులే రావాలి, తండ్రులు రావద్దు. ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష? ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఈజ్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి, బాధలని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేము అన్నీ మూసేసినాము, ఏది లేదనేది మీరు ఇచ్చిర్రు, అన్నీ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో
నడుస్తుంది అది. ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినాం ఓకే ఓపెన్ చేసిర్రు, కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు, రెంటెడ్ బిల్డింగ్స్లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజంగానే కంటిన్యూ చేసే దోషం. ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి అక్కడనే పెట్టండి, ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి, అదనే పెట్టండి. అధ్యక్ష, మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వమే అధ్యక్ష. మేము బడుగు బలహీన వర్గాలను ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళు మన దేశ ఆశగా భావించుకున్నాం అధ్యక్ష. మేము బాధ్యతగా వివరించాం అధ్యక్ష. నడుకొడి ఐ మెన్షనింగ్ నేమ్స్ మేడం, కోదాడ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష. ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది. ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే 2 చేతులు బర్నినాయి అధ్యక్ష, 2 చేతులు బర్నినాయి. మేము గవర్నమెంట్ స్కూల్కి పంపని చెప్పి ఆర్డర్ చేయలే. మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ 2 చేతులు పెడితే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా చదువుకునే పరిస్థితి వచ్చింది. 2 జర్మన్ తెప్పించే చేతులు. అధ్యక్ష, మీరు ఈరోజు ఏమేస్తుండ్రు? ఫుడ్ పాయిజన్ వస్తే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాను హుకుం జారీ చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష? సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి, యశోద కానివ్వండి, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పిమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష, పిల్లలు క్రీడలు అధ్యక్ష, అంతర్జాతీయంగా మన బిడ్డలు పోతుంటే సంతోషపడతాం అధ్యక్ష. అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించిన అధ్యక్ష. అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష. ఆమె ఏషియన్ క్రీడలలో కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష. కాంస్య పథకాన్ని చాలా సంతోషం, అద్భుతం, గురుకుల బిడ్డ. ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం. అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు, రైట్, సన్మానం చేసిండ్రు, ₹1 కోటి ఇచ్చిండ్రు, 500 గజాల భూమి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఆమె కూడా ఏషియాలో కాంస్య పథకం వచ్చింది. సిరాజ్కి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా బీసీ బిడ్డకు ₹1 కోటి ఇచ్చి 500 గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస్య పథకం ఏషియాలో వచ్చింది కాబట్టి ఆమెకు కూడా ₹1 కోటి నజరానా ఇచ్చి 500 గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చెప్తాం అధ్యక్ష. ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష. మా అనారోగ్యం, మా బిడ్డలందరూ అనారోగ్యం. చదువు చెప్పిన అధ్యక్ష, మాకు ఇబ్బంది లేదు, కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష. చదువు రాకపోతే ఈ కాలేజీ ఇంకో కాలేజీకి చదువుకుంటాం, కానీ ప్రాణం పోతే తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలు మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా అధ్యక్ష? మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు. కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలు అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష, కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు.
ఆసిఫాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అధ్యక్ష అంటే లేచి తిని చనిపోయిందట.